For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ షావ్స్. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు డాక్టర్ స్వప్న, ఎంఎస్సి ఇన్ కాస్మెటాలజీ, ట్రైకాలజీ అండ్ లేజర్స్. మరి మేడంతో మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, జనరల్గా తక్కువ బడ్జెట్లో హెయిర్ మెయింటెనెన్స్ అనేది ఎలా చేసుకోవాలి మేడం? హెయిర్ మెయింటెనెన్స్ అంటే ఒకటండి, ఆయిలింగ్ చేసుకోవాలి. ఆయిల్ పెట్టకుండా కూడా అసలు ఏం కండిషనింగ్ చేయట్లేదు కనుక మనం డైరెక్ట్గా కెమికల్ అప్లికేషన్ చేసేస్తున్నాం హెయిర్ మీదకి. సో అది కూడా ఒక డ్యామేజ్ కిందకే అవుతుంది. అండ్ మెయిన్గా ఇప్పుడు కెమికల్ ఫ్రీ షాంపూస్ అని వస్తున్నాయి, హెర్బల్ షాంపూస్ అని వస్తున్నాయి. వీ కెన్ ప్రిఫర్ దెమ్. మనకు అది సూట్ అవుతుందో లేదా ఒకసారి చెక్ చేసుకొని వీ కెన్ కంటిన్యూ. అండ్ ఇంట్లోనే హోమ్ రెమెడీ మాస్క్ ఏమన్నా ఉన్నా మీరు డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. కానీ విపరీతమైన కాంబినేషన్స్ పెట్టకూడదు ఎప్పుడైనా కూడా. టూ మెనీ కాంబినేషన్స్ ఆర్ ఆల్వేస్ ఇంటరాక్ట్ అవుతాయి ఒకటికొకటి. అంటే ఇప్పుడు కొందరు ఆనియన్స్ అని ఎక్కువగా వేసేస్తారు, కరివేపాకు వేస్తారు, నీమ్ వేస్తారు. దేర్ మెనీ థింగ్స్ దే యాడ్ ఇన్ దట్. కానీ అన్ని కాంబినేషన్స్ ఒకసారి వేసినా మనకు ఆ ప్రపోర్షన్ తెలీదు. అంటే మనకి ఇప్పుడు సల్ఫర్ అసలు పడకూడదు కొందరికి, కానీ మనకి ఆనియన్స్లో సల్ఫర్ క్వాంటిటీ ఉంటుంది, న్యాచురల్గా ప్రొడ్యూస్ అయిన సల్ఫర్ ఉంటుంది. సో అలాంటి క్వాంటిటీస్ వల్ల హార్మ్ జరుగుతుంది తప్ప మనం ఏమనుకుంటామంటే అరే ఇది ఎంత బాగా పనిచేసింది మా పక్క వాళ్ళకో వీళ్ళకో అని చెప్పి అనుకుంటారు. బట్ అది వీళ్ళకి ఇండివిజువల్గా వచ్చేసరికి పడదు, ఇంకా విపరీతమైన హెయిర్ ఫాల్ అవుతుంది. సో మనం ఎక్కడైనా సరే కెమికల్స్ అంటే న్యాచురల్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఉంటాయి. సో ఆర్టిఫిషియల్ కెమికల్స్ ప్రిఫర్ చేయట్లేదని న్యాచురల్ వాటికి వెళ్ళినప్పుడు ఆ న్యాచురల్ వాటిని ఎలా వాడాలో కూడా మనం తెలుసుకోవాలి. అందుకని ఎక్కువ కాంబినేషన్స్కి పోకుండా మైల్డ్ కాంబినేషన్స్, అంటే ఇప్పుడు మందారం ఆకు వాడినా, హైబిస్కస్ ఫ్లవర్ వాడినా, దాని పౌడర్స్ వాడినా, హెన్నా వాడినా, ఆల్ ఆర్ సేఫ్. మనం విపరీతమైన కాంబినేషన్స్ చేసుకోకూడదు అందులో. ఓకే. సో చాలా మంది హెయిర్ గ్రోత్ కి ఆనియన్ యూజ్ చేస్తారు కదా మేడం, అది అసలు పర్లేదా మేడం? అసలు హెయిర్ కి డ్యామేజ్ రాదా ఆనియన్ రాసుకోవడం వల్ల? ఆనియన్ కొంతవరకు ప్రిఫర్ చేయొచ్చు అండి, నాట్ ఫర్ ఎవ్రీ వన్. కొందరికి ఏంటంటే ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయిన హెయిర్ మీద మీరు ఆనియన్ పెడితే అది యాసిడ్ కిందకి మారే ఛాన్సెస్ ఉంటాయి. లేదా వాళ్ళ బాడీ ఆల్రెడీ యాసిడిక్ ఉండి మళ్ళీ మనం యాసిడ్ పెట్టేసరికి ఇంకా విపరీతంగా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైనా ఎక్కువగా కాంబినేషన్స్ చేసుకోకుండా హెవీ ఆనియన్స్ పెట్టద్దు, కొంచెం ఆనియన్ కలుపుకోవచ్చు కావాలంటే. అప్పుడు మీకు అది హార్మ్ చేయదు, ప్లస్ దాంతో మీరు టెస్ట్ చేసుకోవచ్చు, ఓకే నాకు ఇది బాగానే ఉంది అని. సో స్లోగా మెల్లిగా ఆనియన్ క్వాంటిటీ పెంచాలా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. అంటే ఆనియన్స్ని డైరెక్ట్గా అప్లై చేయకూడదు అంటారు కదా మేడం స్కాల్ప్ పైన? డెఫినెట్లీ అండి, ఆనియన్స్ ఎప్పుడు డైరెక్ట్లీ అప్లై చేయకూడదు. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, వెన్ వీఆర్ కటింగ్ సమ్ ఆనియన్స్, అందులో సెక్రీట్ అయ్యే వాట్ ఎవర్ చిన్న చిన్న స్మెల్ వల్ల మన కళ్ళలోంచి మంట ఎందుకు వస్తుంది? సో వీ కెన్ అండర్స్టాండ్కి అది కొంచెం స్ట్రాంగ్, ఆనియన్స్ ఆర్ లిటిల్ స్ట్రాంగ్. సో అలాంటివి మనం మన చిన్న చిన్న ఫాలికల్స్ మీద అప్లై చేస్తే దే మైట్ నాట్ టేక్ ఇట్, అవి ష్రింక్ అయ్యే ఛాన్సెస్ లేకపోతే అక్కడే ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆనియన్స్ అనేటివి ఎక్కువగా వాడకుండా మైల్డ్గా వాడడం బెటర్. లేదా మంచిగా ఆయిలింగ్ చేసి అందులో ఆనియన్స్ని వేసుకొని కొంచెం పెట్టుకున్నా వీ విల్ బీ ఇన్ ఎ సేఫ్ జోన్, విపరీతమైన కెమికల్ యాక్షన్ జరగకుండా ఉంటుంది. మేడం, ఎక్కువ మంది ఫేస్ చేసే ప్రాబ్లం హెయిర్ ఫాల్, హెయిర్ గ్రోత్ ఎంత పక్కన పెడితే డాండ్రఫ్. సో డాండ్రఫ్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి కదా మేడం. ఇప్పుడు నార్మల్ డాండ్రఫ్కి, స్కాల్ప్ సోరియాసిస్కి డిఫరెన్స్ ఏంటి మేడం? యాక్చువల్లీ అండి, డాండ్రఫ్ అనేది ఇప్పటి వాట్ ఎవర్ జనరేషన్స్ ఆర్ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సెంచురీస్లో ఇట్స్ వెరీ కామన్లీ సీన్. ఎందుకు అని అంటే ఒకటండి, మేజర్ రీజన్ ఏంటంటే అది ఎయిర్ బౌండ్ ఉంటుంది, చాలా వరకు కంటామినేషన్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఒకరి కోంబ్ ఒకవేళ ఇంకొకరి కోంబ్తో కంటామినేట్ అయినా, లేకపోతే ఒక హెల్మెట్ మనకి తెలియకుండా ఎవరికైనా ఇచ్చినా, ఏమైనా చేసిన కంటామినేషన్స్ ఇవి చాలా ఎక్కువ అవుతాయి. అండ్ ఒక డాండ్రఫ్ ప్రాబ్లం ఏంటంటే అందులో ఆయిలీ ఉంటుంది, డ్రై డాండ్రఫ్ కూడా ఉంటుంది. ఆయిలీ డాండ్రఫ్ మనం టచ్ చేసినప్పుడు లేదా గీరినప్పుడు మెల్లిగా కొంచెం గ్రీజీ లాగా చేతికి వస్తుంది. సో దట్ ఈస్ ఎ వెట్ డాండ్రఫ్ అంటాము, ఆ గ్రీజీనెస్ వల్ల. అండ్ ఈ గ్రీజీనెస్ మన ఫేస్ మీద అంతా పడి అదంతా అయ్యే వరకు మన స్కిన్ మీద పింపుల్స్ చూడడము, స్కిన్ ఒక అన్హెల్దీ లేదా ఇచ్చింగ్ టైప్ ఫీలింగ్, ఇరిటేటింగ్గా ఉంటుంది, అంత హెల్దీగా అనిపించదు స్కిన్. మళ్ళీ డై డాండ్రఫ్ వచ్చేసి ఆ డై డాండ్రఫ్ ఫ్లేకీ లాగా పడుతుంది. ఇద్దరు కొందరికి ఏమో పెద్ద పెద్ద ఫ్లేక్స్ పడతాయి, కొందరికి పౌడరీగా పడుతూ ఉంటాయి. దీస్ బోత్ ఆర్ సీన్. అన్సీన్ డాండ్రఫ్స్ అంటే అసలు మనకు కనిపించవు కానీ ఇచ్చింగ్, ఇరిటేషన్ అయితే ఉంటుంది. కనిపించవు అంటే మనం హెయిర్ వాష్ చేసినప్పుడు పోతాయి కానీ ది కాంట్ బి సీన్, అలా కూడా ఉంటాయి డాండ్రఫ్స్లో. సో మనం డాండ్రఫ్కి ఒక సోరియాసిస్కి డిఫరెన్స్ తెలుసుకోవాలని అంటే జనరల్లీ ఫస్ట్ స్టార్టింగ్లో అంత ఈజీగా డిఫరెన్స్ కనిపించదు, కానీ ఒక హిస్టరీ
వాళ్ళ పేరెంట్స్కి ఉందా, ఎవరికన్నా జెనెటిక్గా ఉంది, వాళ్ళ తర్వాత అయినా ఎక్కడైనా హిస్టరీ తీసుకోవడం, లేదా ఒక చిన్న టెస్టింగ్ అన్నా చేయించాలండి. అప్పుడు కానీ మనకు ఆ డిఫరెన్స్ తెలియదు. కానీ కొంతకాలం ఆగితే మాత్రం ఒక చేంజెస్ కనపడిపోతాయండి. స్కిన్లోనే డిఫరెన్స్ కనపడిపోతుంది, కలర్ డిఫరెన్స్ కనపడుతుంది, ఒక ర్యాష్లో డిఫరెన్స్ కనపడుతుంది. సో అప్పుడు అది సోరియాసిస్ అనేది మనం ఈజీగా చెప్పగలుగుతాం. ఇనీషియల్ స్టార్టింగ్ స్టేజెస్లో మాత్రం కొంచెం ఇబ్బంది ఉంటుంది, తెలియదు. కానీ ఎలా డండ్రఫ్కి మనం కేర్ తీసుకుంటామో అలాగే ఈ సోరియాటిక్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే వాళ్ళకి పెరుగుతుందో అప్పుడు ఈ ట్రీట్మెంట్ సరిపోదు. వీ నీడ్ టు గో హయ్యర్ లెవెల్. సో మేడం, హెయిర్ గ్రోత్ కోసం చాలామంది హెయిర్ సిరమ్స్ యూస్ చేస్తారు కదా. సో ఆ హెయిర్ సిరమ్స్ యూస్ చేయడం వల్ల మనకి కంపల్సరీగా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందా మేడం? యాక్చువల్లీ అండి, హెయిర్ సీరమ్స్లో చాలా వరకు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికే సీరమ్స్ ఇస్తాము. ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతే మాత్రం వాళ్ళకి హెయిర్ గ్రోత్కి ఎన్హాన్స్ అవుతుంది డెఫినెట్గా. అక్కడ సూపర్ఫిషియల్గా చిన్న చిన్న మైక్రో న్యూట్రియంట్స్లు కూడా కొన్ని డిపాజిట్ అవుతాయి. సో దానివల్ల కూడా హెల్దీ అవుతాయి. కానీ అది ప్రతి ఒక్కరి ఇండివిజువల్కి జరుగుతుంది అనేది వీ కెన్ నెవర్ ప్రామిస్. ఒకరు ఆల్రెడీ హెల్దీగా ఉన్నారు కానీ చిన్నగా మాకు మేడం ఇలా స్టార్ట్ అయింది అని అంటే ఒక మెయింటెనెన్స్ ఫేజ్లో స్టార్ట్ చేసేయచ్చు. కానీ విపరీతమైన హెయిర్ ఫాల్ ఉండి లిటరలీ మళ్ళీ స్కాల్ప్ కనిపిస్తుంది, ఆయిల్ పెడితే ఇట్లా స్కాల్పే కనపడుతుంది అంటే వాళ్ళు చిన్న చిన్న సీరమ్స్ వాళ్ళకి సరిపోవు. ఎందుకంటే మన డెప్త్ ఆఫ్ ట్రీట్మెంట్ షుడ్ బి ఇంక్రీస్డ్. సీరమ్స్ ఓన్లీ సూపర్ఫిషియల్గా వర్క్ చేస్తాయి, డెప్త్లోకి వెళ్ళవు. సో మనం డెప్త్ ట్రీట్మెంట్ చేయాలా, సీరమ్స్ వాడాలా అనేది అప్పుడు అవుతుంది. కానీ ఆల్రెడీ హెల్దీగా ఉండి చిన్న చిన్న చేంజెస్ అయ్యాయి, నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళొచ్చానండి, ఇలా మళ్ళీ హెయిర్ ఫాల్ ఫేస్ అవుతున్నాను అంటే దే కెన్ స్టార్ట్ ఇమీడియట్లీ విత్ సీరమ్స్ అండ్ సమ్ లోషన్స్ ఆర్ హెయిర్ మాస్క్ ఇట్లాంటివి వాడుకొని కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే మేడం, నాకు ఒక డౌట్. అంటే కొంతమంది హెయిర్ ఎలా ఉంటుందంటే ఫ్రంట్ బ్యాక్ మొత్తం హెయిర్ ఉంటుంది కానీ మధ్యలో హెయిర్ ఉండదు. సో అలా ఎందుకు మేడం? అదే ఎందుకు, రీజన్ ఏంటి మేడం అలా అవ్వడానికి? అంటే ఒకటండి, ఫస్ట్ థింగ్ ఈజ్ జెనెటిక్గా బాల్డ్నెస్ అనేది మిడిల్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇట్స్ ఎ జెనెటిక్ కాంబినేషన్. ఇంకొకటి ఏంటంటే మనకి స్ట్రెస్ అయినా హీట్ అయినా ఎక్కువ వచ్చేది మన ఆ పోర్షన్లోనే, మిడిల్ రీజన్లోనే. సో మనం ఎప్పుడైనా చూడండి, వేడి అవుతుందని అంటే ఎవరైనా తల పైన భాగంలో టచ్ చేసి చెక్ చేసుకుంటారు హీట్ అయిందా లేదా అనేది. సో హీట్ అయినా స్ట్రెస్ అయినా ఎక్కువగా విపరీతమైన సెక్రీషన్స్ అయ్యేదన్నా ఫస్ట్ మధ్యలో మన తల స్కాల్ప్కి మధ్యలో ఏరియాలో జరిగి దాని తర్వాత అది రేడియేట్ అవుతుంది. సో అందుకే ఫస్ట్ ఆ పర్టికులర్ హెయిరే ఫాస్ట్గా ఎఫెక్ట్ అవుతాయి. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.